ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయార్థాలను మనం గమనించినట్లయితే, పరిశీలించినట్లయితే, యోనా భక్తుడు మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో యోనా ఉంటున్నాడో ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. నేను కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా, మరి ఒక ఆపదలో ఉంటున్నాడు, ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాడు. యోనా యొక్క కథను మనం గమనించినట్లయితే దేవుడు యోనాని పిలుచుకున్నాడు, దేవుడు యోనాను ఎన్నుకున్నాడు. ఎందుకనగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము మరి నినివే పట్టణాన్ని మరి నాశనం కలుగబోతుంది అని ప్రకటించమని యోనాను దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. ఆ నినివే పట్టణస్థులు కుడి ఎడమలో తిరిగినటువంటి ప్రజలు మరి విగ్రహారాధికులుగా ఉంటున్నారు. మరి అలాంటి ప్రజల నిమిత్తము దేవుడు వారిని నశింపకూడదని, మరి ఒక దుర్గతి కలుగబోతుంది అని ప్రకటించమని యోనాకి చెప్పినప్పుడు యోనా మొదటగా దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. మరి మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అదే 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నటువంటి ప్రవక్త యోనా ప్రవక్త మరి మొదటగా దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. అయితే ఈ 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత చూసినట్లయితే దేవుని సన్నిధిలో నుండి పారిపోతూ ఉంటున్నాడు. పారిపోతున్నటువంటి సందర్భంలో మరి నినివే పట్టణానికి వెళ్లకుండా మరి వేరే యొక్క పట్టణానికి బయలుదేరి వెళ్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో మరి మనం గమనించినట్లయితే ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థన చేసిన, మరి నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీష్కి వెళ్తూ ఉంటున్నాడు. దేవుడు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణించకుండా దేవుని యొక్క సన్నిధిలో నుండి పారిపోతున్నటువంటి ప్రవక్త. అయితే దేవుడు సమస్తము ఎరిగినటువంటి దేవుడు, ఆయనకి మరుగైనది ఏదీ లేదు. అయితే ఆ యొక్క సముద్రం పైన ఒక గాలి తుఫాను, పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆ యొక్క నావికులు, ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న నావికులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సామగ్రిని, వస్తువులను మొత్తాన్ని కూడా సముద్రంలో పడవేశారు. ఎందుకనక వారు నశించిపోకూడదని, వారి యొక్క సముద్రంలో మునిగిపోకూడదని ఆ బరువును, ఆ ఓడను తేలిక చేస్తూ ఉంటున్నాడు. అయితే యోనా గాఢ నిద్రపోతూ ఉంటున్నాడు. పడవ భాగంలో, కింద భాగంలో గాఢ నిద్రపోతూ ఉంటున్నాడు. అనగా మరి నినివే పట్టణస్థులు భలే భయంకరమైనటువంటి వారు. నినివే పట్టణస్థులను చూసి యోనా భయపడ్డాడు. ఎందుకు దేవుడు నన్ను ఆ యొక్క పట్టణానికి వెళ్ళమంటున్నాడు అని ఆలోచించుకొని నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీష్కి మరి బయలుదేరినటువంటి సందర్భంలో ఆ యొక్క సముద్రంలో పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫానులలో మరి ఆ ఓడ నావికులు వారి యొక్క దేవుళ్ళు వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు. యోనా అయితే గాఢ నిద్రపోతూ ఉంటున్నాడు. మరి అప్పుడు ఆ ఓడ నావికులు యోనా దగ్గరకు వచ్చి, నువ్వు ఎవరి వాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు యోనా ఏమీ మాట్లాడలేదు. నన్ను ఎత్తి సముద్రంలో వేయమని చెప్పి వారికి చెప్పినప్పుడు ఆ యోనాను ఎత్తి సముద్రంలో వేసిన వెంటనే సముద్రము నిమ్మలమైపోయినట్లుగా మనం చూస్తుంటాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ సముద్రంలో పడిన వెంటనే దేవుడు చేపకి ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు, నా భక్తుడిని మరి నీ వద్దకు వస్తూ ఉంటున్నాడు, ఏ హాని తలపెట్టకూడదని ఆ యొక్క చేపకి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు. కానీ చేపలు
లోబడ్డాయి, సముద్రము లోబడింది, కానీ మనుషులు మాత్రము లోబడినటువంటి స్థితిలో ఉంటున్నారు. లోబడనటువంటి ప్రజలకు శ్రమ అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి యోనా ఆ యొక్క చాప కడుపులో ఉండి, అగాధంలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకనగా ఆయన విరిగి నలిగినటువంటి మనసు ఆయనకి ఇష్టమైనటువంటిది. తన తప్పులను తెలుసుకున్నాడు యోనా. అయ్యో, నేను దేవుని యొక్క మాటకు వినకుండా, దేవుని చెప్పినటువంటి మార్గంలో ప్రయాణించకుండా, దేవునికి వ్యతిరేకంగా నేను మరి వెళ్తున్నానని తన తప్పును తను గ్రహించుకొని ఆ యొక్క అగాధ స్థలంలో నుండి, అందుకంటుండో ఇక్కడ 7వ వచనంలో, కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలుగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించిన దేవుడు మరి ఆ ప్రార్థన ఆలకించాడు. ఆ చాపకు ఆజ్ఞం ఇచ్చాడు. నినివే పట్టణం ఒడ్డున యోనాను కక్కివేసిన తర్వాత ఆ నినివే పట్టణంలో సువార్తను ప్రకటించారు. అక్కడ పిల్లలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరూ బూడిద పోసుకొని గోని పట్ట కట్టుకొని దేవునికి ఉపవాసంతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. నాశనం చేస్తానన్న ఆ యొక్క నినివే పట్టణాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎలాంటి మరి విపత్తు అక్కడ జరగలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోనా మరి ఆ కథ అంతా మనం గమనించినట్టయితే చివరికి మరి ఆ నినివే పట్టణం రక్షింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. నశించిన దానిని వెదకి రక్షించేదానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ పట్టణం నశించిపోకూడదని యోనాని ఇక్కడ ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. మరి ఉదయకాల సమయంలో నిన్ను నన్ను దేవుడు ఒక సాధనంగా వాడుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన మాటకు లోబడి, ఆయన మాట విని, ఆయన మార్గాల్లో ప్రయాణించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.